హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు లేటెస్ట్గా పుష్ప మూవీ అయితే చూసింటారు. లేటెస్ట్ ఏం కాదు, వచ్చి 1 year బ్యాక్ అయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇంకా పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 2లో అంటే చందనం, ప్రతి ఒక్కరు చందనం గురించి అయితే బాగా తెలుసుకున్నారు. కానీ ఈ చందనం వెనుక ఉన్న రహస్యాలు, దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. ఈ ఎర్రచందనం ఏంది, అసలు ఈ ఎర్రచందనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎర్రచందనం ఎక్కడ పండుద్ది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్రచందనం ఆ శేషాచలం అడవుల్లోనే మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే మన శేషాచలం అడవుల్లో మాత్రం ఎక్కడ లేని ఖనిజం అంతా అక్కనే ఉంటుంది అనమాట. ఎలాగంటే ఐరన్ కానీ, కాపర్ కానీ, ఏదైనా కానీ, అంటే భూమికి సారవంతమైన, భూమికి కావాల్సిన ప్రతి ఒక్క క్వాలిటీస్ అంటే ఆ ఏరియాలోనే పండుతుంది. అందుకనే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అనేది బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అదిగాక ప్రపంచంలో ఎక్కడ లేనంత ఎక్స్పోర్ట్ మన ఈ ఎర్రచందనం అనేది మన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల నుంచి జరగడం అనేది విచిత్రము. ఎందుకంటే అక్కడ ఉండే ఎర్రచందనము ప్రపంచంలో ఎక్కడ లేదంట. ఎక్స్పోర్ట్ కూడా ఎలా అవుతుందంటే స్మగ్లర్స్ ద్వారా అవుతుంది. కానీ ఈ స్మగ్లర్స్ ఎవరు అనే మాత్రం ఇప్పుడు దాకా తెలియదు. అంతకన్నా మనము ముందే ఏమనుకుంటామంటే, ఇది ఎర్రచందనం సినిమా చూసినప్పుడు, అందరు పుష్ప సినిమా చూసినప్పుడు ఎర్రచందనం ఇట్లా స్మగ్లింగ్ చేస్తారు అనుకుంటారు. కానీ ఎర్రచందనం స్మగ్లర్స్ గురించి ఎవరికి తెలియదంట. కానీ ఎర్రచందనం ఎవరైతే నరికి వాళ్ళు కూలీలు మోస్తుంటారు కదా, వాళ్ళకు మాత్రం అస్సలు తెలియదంట ఈ స్మగ్లర్స్ ఎవరో కూడా. కాకపోతే పోలీసులకు దొరికినప్పుడు మాత్రం వాళ్ళే చిత్రహింసలు పడి, ఒక్కోసారి బెయిల్కు డబ్బులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి తెలియక తెచ్చుకొని మాత్రం వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదిగాక ఎర్రచందనం అనే పని కూడా తెలియకుండానే వాళ్ళు ఆ పని కోసం వెళ్ళి మరీ జైలు పాలయ్యారు. అంటే ఈ సిచ్యువేషన్ని మన పోలీసు వాళ్ళు మాత్రం ఎంత ట్రై చేయాలన్నా కూడా కుదరలేదు. అంటే స్మగ్లర్స్ ఎవరని ఎంత ట్రై చేసినా కూడా కుదరలేదు. కానీ ఎర్రచందనం వల్ల మనకు చాలా ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం వల్ల టాబ్లెట్స్ కూడా తయారు చేస్తారు. అయ్యేంటి అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పురుషులు బాగా యూజ్ చేసే టాబ్లెట్ ఒకటి ఉంది. అదే మనందరికీ తెలుసు కదా, వయాగ్రా టాబ్లెట్. ఈవెన్ వయాగ్రా టాబ్లెట్లో కూడా ఈ ఎర్రచందనం అనేది కూడా కలుపుతారు అనమాట. అంటే ఎర్రచందనం వల్ల కూడా టాబ్లెట్స్ తయారు చేస్తారు. అదిగాక మనం అనుకుంటున్నాం కానీ చైనా, జపాన్, సింగపూర్ ఇలాంటి మెయిన్ కంట్రీస్లో మాత్రం ఎర్రచందనం డిమాండ్ మామూలుగా లేదు. ఒక్క ఎర్రచందనం దుంగ అంటే ఒక ఎర్రచందనం చెట్టు విలువ వచ్చేసి సుమారు 10 కోట్ల దాకా ఉందని అంచనా వస్తుందన్నమాట బయట నుంచి. కానీ ఎవరికి తెలియని రహస్యం ఇది. ఇంకొకటి ఏంటంటే, ఎర్రచందనంని మనం దారిలో అంటే మనం కూడా పెంచుకోవచ్చు అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అవును, పెంచుకోవచ్చు. కానీ పెంచుకుంటే మాత్రం ఎప్పుడైతే శేషాచలం అడవుల్లో ఉన్నంత స్వచ్ఛమైన ఎర్రచందనం మాత్రం మనం పండించలేం. ఎందుకంటే అక్కడ దొరికే ఆ భూమిలో ఉండే సాయిల్స్లో కాపరు, మళ్ళీ ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ మాత్రం ఏదైనా కానీ చెట్టు 20 సంవత్సరాల లోపు పెరిగితే, అదే ఈ చెట్టు మాత్రం మనం పొలాలలో వేసుకుంటే మాత్రం సుమారు 40 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక చెట్టు పెరగడానికి సుమారు 40 సంవత్సరాల టైం పడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. బయట అంటే మనం పొలాల్లో పండించేదానికి, అలాగే మనం శేషాచలం న్యాచురల్ రిసోర్సెస్ లాగా వచ్చే దాని గురించి చాలా తేడా ఉంది. ఒకసారి గమనించండి. అదిగాక ఏంటంటే, అందరూ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారని ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని చెక్ పోస్టులు దాటాల్సి వస్తుంది. కొంతమంది అయితే ఇక్కడి నుంచి దాటాలి, కొంతమంది అయితే షిప్ యార్డ్లో, అంటే ఇలాంటి రకరకాలు ఉంటాయి. మనం అందరం గమనించాం. ఒక్కొక్కసారి స్మగ్లింగ్ గురించి మీ అందరికి కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ అనుకో, ఏం చేస్తారు, ఏదైనా బ్యాగ్లో కానీ సంథింగ్ తెలియని ప్లేస్లు తీసుకొని మరీ వస్తుంటారు. అలాగనే ఇది కూడా అలాగనే అనమాట. ఎందుకంటే ఎలా అంటే, ఏదైనా ఒకవేళ షిప్ అనుకోండి, షిప్లో ఏదైనా ఒక ట్రాక్ అంటే ఒకటి ఉంటుంది, ట్రే. ఆ ట్రేలో మాత్రం ఎవరికి తెలియనంత సపరేట్గా అదొక్కటే పెట్టేసి మరీ పంపిస్తుంటారు. అట్లా పంపించడం కారణంగా ఎవరికి తెలియనంత రహస్యంగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతుంటుంది. కానీ స్మగ్లర్స్ మాత్రం రోజుకు పెరుగుతున్నారు, కూలీల సంఖ్య పెరుగుతున్నారు, కానీ వాళ్ళు జైలు పాలవుతున్నారు. ఇది మాత్రం తెలుసుకొని కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా దీని గురించి బాగా ఇంట్రెస్టింగ్ అయితే చూపించి ఈ పుష్ప సినిమా గురించి కూడా అందరు టీవీలో అయితే ప్రెజెంట్ చేశారు. కానీ ఇంకా మనకు తెలియంది ఏంటంటే, ఈ శేషాచల అడవుల్లో ఇంకా ఎంత మనకు లెక్కలేనంత ఎర్రచందనం అనేది ఉంది. ఈ ఎర్రచందనం అంతా మనకి దొరికిందంటే ఒకేసారి మన ఇండియా అనేది ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీకి అయితే మారుతుంది. కాకపోతే ఇది మాత్రం స్మగ్లర్స్ చేతికి వెళ్లకుండా మనమే కాపాడుకోవాలని కోరుకుంటూ ఇంతవరకుతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.